హైకోర్టు భారతదేశంలోని ప్రతి రాష్ట్ర హైకోర్టుకి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ 226 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ ది హైకోర్ట్స్ ద పవర్ టు ఇష్యూ స్పెసిఫిక్ రిట్స్. అంటే భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర హైకోర్టుకి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు పరిధిలో ఉన్న ఏ వ్యక్తికైనా, ఏ ప్రభుత్వ సంస్థకైనా, ప్రభుత్వానికైనా, ప్రభుత్వ ఉద్యోగికైనా, సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎవరికైనా సరే ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులను అమలుపరిచే విషయంలో కానీ, కొన్ని ప్రత్యేకమైన విషయాలను అమలుపరిచే విషయంలో కానీ రిట్స్ను జారీ చేసే అధికారం హైకోర్టుకి కల్పిస్తూ భారత రాజ్యాంగం ఇచ్చింది. రిట్స్ ప్రధానంగా 5 రకాలు. నెంబర్ 1 హెబియస్ కార్పస్, మాండమస్, కోవారెంటో, ప్రొహిబిషన్ అండ్ సెర్షియోరారీ. వీటిని రిట్స్ అంటారు. అసలు వీటి ప్రధాన ఉద్దేశం, వీటి నేచర్ ఏంటనేది ఈసారి వీడియోలో నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి రాష్ట్రంలో హైకోర్టు అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్ పవర్ని కలిగి ఉంటుంది. థ్యాంక్ యూ.